అందుకండి అయిపోయింది. ఊర్లని చూసేసాము 3 రోజులు. రూమ్ ఇంకా వెకేట్ చేసి వస్తున్నాం. మా మరిది గారు, మా తోడుకోడలు. ఈ సెకండ్ రూమ్ కూడా మేమే తీసుకున్నాం. మొత్తం 3 రూములు తీసుకున్నాం అన్నమాట. వెళ్ళిపోతున్నాం. కొంచెం ముందుకు వెళ్తే లిఫ్ట్ ఉంది. మా బాబు మా అక్క ఎక్కుతున్నారు. అందులో మేము కూడా ఎక్కేసేసి కిందగా దిగిపోతాం. కింద దిగిపోయాక మా ఆయన వాళ్ళందరూ కిందే కూర్చోన్నారు. ఈలోగా మావాడు లిఫ్ట్లో మమ్మీ వాడెవడో అంటున్నట్టుగా మమ్మీ లిఫ్ట్ వచ్చింది అని గోల్ చేస్తున్నాడు. లిఫ్ట్ ఎప్పుడు ఎక్కని మొహంలాగా దిగిపోయాము. మా ఆయన వాళ్ళు పాప అందరూ బయట కూర్చోన్నారనమాట. ఇంకా ఆయన కోసం కారు కూడా రెడీగా ఉంది, మాట్లాడేసాడే అనుకున్నా. కాదంట, మేము దిగిన హోటల్ వాళ్ళే సాయి హోటల్ వాళ్ళే జీబులు మాట్లాడేశారు. అవి ఎక్కేసేసి మేము స్టేషన్కి బయలుదేరి వచ్చేసామన్నమాట మా ఊరు. ఇవంతా కూర్చొని కబుర్లు చెప్తున్నారు టైం ఉందని వ్యాన్లు వచ్చేదాకా. మా అక్క వాళ్ళ ఆయన గురించి చెప్తుంది, మొన్న బండెక్కి వచ్చాడని. అదే చెప్తా ఉంది అందరితోటి. వాళ్ళ కొడుకు మొత్తానికైతే షిరిడీలో చేశారు. రిటర్న్ మళ్ళీ చిలకలూరుపేట హోటల్ దగ్గరకు వచ్చేసి మధ్యాహ్నం భోజనం పార్సిల్ వీళ్ళ దగ్గరే కట్టించుకుంటాం. మేము ఎప్పుడు ఫ్రైడ్ రైస్ కట్టిస్తారనమాట. వెజిటేబుల్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, పెరుగన్నం ఏదైనా 60 రూపాయలు. కర్డ్ రైస్ అయితే చిన్న బాక్స్ ఇస్తారు. వెజిటేబుల్ రైస్ అయితే ఒక మనిషికి సరిపోతుంది కరెక్ట్గా. బాగుంటుంది. ఫుడ్ మాత్రం కరెక్ట్గా ప్రిపేర్ చేసి ఇస్తారు, మనకు సరిపోతుంది. అవ్వండి ఈ జీవులు అనమాట. వాళ్ళే హోటల్ వాళ్ళు మాట్లాడేసి పంపించారు. అందులో ఎక్కేసి స్టేషన్కి వచ్చేసాము. ఓకే, బాయ్. షిరిడీకి బాయ్ చెప్పి వచ్చేసాము.